అని బట్టభవన పుష్పల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతిసారి మనం చెబుతూనే ఉన్నాం, కావలసినంత వరకు అన్నం పెట్టుకోండి, వదిలిపెట్టద్దు. కానీ అక్కడ వేస్ట్గా ఉండేటువంటి ఆ డ్రమ్ముల్లో పోసిపోతున్నారు. చాలా బాధగా ఉంది. అది సరైనటువంటి విధానం కాదు. కావలసినంత వరకు మాత్రమే పెట్టుకొని తృప్తిగా తినండి. అంతేగాని అనవసరంగా అన్నాన్ని వృధా చేయకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. కాబట్టి మనం పరమాత్మని ఏ విధంగా అయితే కొలుస్తామో, ధ్యానిస్తామో, స్మరిస్తామో, అన్నాన్ని కూడా అంత పవిత్రమైనటువంటి మనసుతో మనం భుజించాలి. అప్పుడే మనకు తిన్నటువంటి ఆహారం శరీరానికి పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని మరి చీరాల వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరి పోలుదాసు రామకృష్ణ గారు ఆర్థిక సహాయాన్ని అందించారు. మరి ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు ఆయన గతంలో మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయనకి మాకు అవినాభావ సంబంధం ఉంది. నిన్న వాళ్ళ భార్యాభర్తల యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని వారు కోరటం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు వారి దంపతుల పేరు మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి మీరంతా కూడా సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో తినాలని, అదేవిధంగా మీరు సమయానికి రావాలని, మరి ఏ విధమైనటువంటి అన్నాన్ని వృధా చేయకుండా కావలసిన మేరకు పెట్టించుకొని సంతృప్తిగా తిని మనం కొనసాగించాలని కోరుతూ మరి పోలుదాసు రామకృష్ణ దంపతులకు గంగా ప్రవరామ సమేత నాగలింగేశ్వర స్వామి ఎల్లవేళ అండగా ఉండాలని, వారికి నిండు నూరేళ్ల జీవితం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నదాత అన్నదాత అన్నదాత